అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక వేయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా బృందావన్ హోటల్ సమీపంలో గజన్ లాల్, ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులు అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఆరాంఘర్ దగ్గర ఉన్న బృందావన్ హోటల్ సమీపంలో ఒక గంజాయి సెల్లర్స్కు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారంతో నిఘా వేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భజన్ లాల్ అనే ఒకరు, ప్రదీప్ కుమార్ అనే అతను ఇంకొకరు. వీళ్ళిద్దరు ఏంటంటే గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ భజన్ లాల్ అనేట ఆయన యాక్చువల్గా ఒక రైస్ మిల్లులో వర్కర్. గజానన్ లాల్ గజానన్ లాల్ అలియాస్ గజేందర్. ఇతడు రైస్ మిల్లులో వర్క్ చేస్తూ ఉన్నాడు, బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతనికి గంజాయి వ్యాపారం చేసేటువంటి ఈ బీహార్కి సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి కొందరితోటి పరిచయం ఏర్పడి ఈ మిల్లులో పనిచేసినటువంటి ఉపాధి డబ్బులు సరిపోయేవనే ఉద్దేశం, ఆయన వాట్లకు ఇంకా కొంత డబ్బు కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఒరిస్సాకి వెళ్ళి హోల్సేల్గా గంజాయి వేస్తూ ఈ ప్రదీప్ అనేట ఆయన రిటైలర్, ఆయనకు అప్పచెప్పడం. అదేవిధంగా వారిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక వేయింగ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి అమ్మకం మరియు వినియోగంకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా మిత్రులు మాకు అందజేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉన్నది.